సిపి సార్ నుంచి ఫోన్ చేయగానే మనకి ఎక్కడ ఏ పరిధిలో అయితే అవసరం ఉంటుందో ఆ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఇమీడియట్లీ ప్రభుత్వం పాటు టైప్ పై కార్యక్రమాలు చేసినటువంటి విషయాన్ని గాను మరొకసారి సిపి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ కూడా తెలిసి ఉండాలి, ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ 13 సంవత్సరాల నిర్విరామంగా కూడా అనేకమైనటువంటి సామాజిక సేవ కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తూ ఉంది. ఇప్పటిదాకా దాదాపు 73 అనాథ శవాలకి అంత్యక్రియలు చేసినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే రోడ్ల మీద నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మతి స్థిమితం లేనటువంటి అభాగ్యుని కూడా రెస్క్యూ చేస్తూ వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే ఉంటారో ట్రేస్ అవుట్ చేసి తిరిగి మళ్ళీ వాళ్ళ కుటుంబాలకి చేర్చినటువంటి సక్సెస్ స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతిరోజు కూడా 100 మంది పైచీలకు రాత్రి సమయంలో అన్నదాన కార్యక్రమాలని ఇది నిరంతరప్రాయంగా కూడా కొనసాగుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి వేదిక పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ దాదాపు ఒకవైపు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. రీసెంట్లీ ఏసీపీ మా కార్యాలయాన్ని విజిట్ చేసినప్పుడు కూడా స్వయంగా తానే దీంట్లో మెంబర్ అయి తన యొక్క సర్వీస్ ని కూడా అందిస్తూ ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక పక్షాన తెలియజేస్తున్నాము. ముందుగా ఈనాటి కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించవలసిందిగా మా గౌరవ అధ్యక్షులు లక్కంపల్లి సజీవరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సుజాత మేడం గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సేవా కార్యక్రమాల్ని చేస్తూ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఎలాంటి పనులు చేస్తుందన్నప్పుడు అందరి తలలో నాలికలాగా ఈ సంస్థ పేరు ప్రతి ఒక్కరికి కూడా విదితమే. పరిచయం అక్కర్లేనటువంటి సంస్థగా ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్జిఓ అనేకమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది. మరి 6 months బ్యాక్ నుంచి కూడా అన్ని మండలాలలో కూడా మేము కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మండలాలకు వెళ్ళినప్పుడు మాకు ఏదైతే అక్కడ రెస్క్యూ చేసే టైంలో కానివ్వండి, లేదా ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేసేటువంటి టైంలో కానీ మాకు ఆ మండలాల్లో ఉన్నటువంటి కమిటీల ద్వారా మేము ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేసే దిశగా ఇప్పటికే దాదాపు 4 మండలాన్ని కంప్లీట్ చేసాం. మిగతా మండలాల్లో కూడా కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఈ రోజు మొదటిసారి కార్యక్రమానికి పిలవగానే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మన కార్యక్రమాలు అన్నప్పుడు, ఎందుకంటే ఒక రెస్క్యూ గ్రూప్ ని ఏర్పాటు చేశాము. ఆ రెస్క్యూ గ్రూప్ లో సిపి స్వయంగా కూడా కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నారు. ఒక పేషెంట్ ని మనం రెస్క్యూ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ కోలుకునేదాకా కూడా అప్డేట్ అన్ని కూడా ఆ అప్డేట్ రెస్క్యూ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. సో అట్లందరూ కూడా విపిఐపిసి ఆ గ్రూప్ లో మేము పెట్టడం జరిగింది. సో ఆ క్రమేణా కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆ విధంగా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఇండివిజువల్ గా కానీ, యువజన సంఘాలుగా కానీ, స్వచ్ఛంద సంస్థలుగా కానివ్వండి, ఎక్కడైతే మాలాంటి సర్వీసెస్ అందిస్తున్నారో అలాంటి వాళ్ళని సత్కరించాలి, గౌరవించాలి, సమాజంలో ఇంకా మరింత బాధ్యత ఉంది అని గుర్తు చేసే విధంగా మరి ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముందుగా సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మండు ఎండాకాలం సారీ చాలా షెడ్యూల్స్ ఉన్నాయి అనేసి ముందస్తుగానే చెప్పారు కాబట్టి ఎక్కువ సమయం లేకుండా సంస్థ నిర్వహించేటువంటి కార్యక్రమాల్ని డీప్ గా 1 నిమిషంలో పూర్తి చేయాల్సిందిగా సభాధ్యక్షులు లక్కంపల్లి సంజయరావు గారు కోరుతూ, ఈనాటి ముఖ్య అతిథి గారు మన కమిషనర్ సిపి నాగరాజు సార్ గారు, అలాగే సోదరుడు దారం గంగాధర్ గారు, సోదరిమణి సుజాత రెడ్డి గారు, మా సంస్థ యొక్క కార్యవర్గ సభ్యులందరూ మరియు వచ్చినటువంటి మిత్రులందరూ కూడా నమస్తులు. ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థల ప్రత్యేకత ఏంటంటే చాలా ఎన్జిఓలు నిజామాబాద్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. కానీ ప్రతి ఎన్జిఓకు ఒక లక్ష్యం ఉన్నది, ఏదో ఒక యాక్టివిటీ చేస్తారు. కానీ మన ఇందూరు యువతకు ఉన్నటువంటి యాక్టివిటీ చూసినటువంటి దేనికదే వేరే, అంటే వేరే వాళ్ళు చేయలేనటువంటి ఎన్నో రకాల కార్యక్రమాలు మన సాయిబాబా తర్వాత సుభాష్ ఈ టీము అమర్నాథ్ వీళ్ళందరూ చేస్తారు. ఎక్కడి నుంచి కబురు వచ్చినా కూడా ఆలోచించకుండా పరిగెత్తి రెస్క్యూ చేయడము, తీసుకొచ్చి వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయడము, మళ్ళీ వాళ్ళకు దగ్గర ఉండే సఫారీలు చేయడము, అనాథ శవాలను ఉంటే అంత్యక్రియలు చేయడము. సామాన్యంగా కుటుంబ సభ్యులే చీదరించుకునేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు ముట్టడానికి కూడా సంకోచిస్తూ
వదిలిపెట్టిపోతున్నటువంటి కుటుంబాలని అటువంటి వాళ్ళని తీసుకొచ్చేసి సేవ చేసినటువంటి ఈ మా సంస్థ సభ్యులకు నిజంగా ఎన్ని రకాలుగా పొగిడా ఎంత చెప్పినా తక్కువే. ప్రతి మా సంస్థ కార్యక్రమంలో భాగంగా సాయిబాబాతో కలిసి కనీసం నేను కూడా ఒక 4 సార్లు నాగరాజ్ సార్ దగ్గరికి వెళ్ళాం. సారు జిల్లాకు బాస్, ఎన్నో రకాల కార్యక్రమాలు ఉన్నాయి. కానీ ఇందూరు యువత అనగానే మమ్మల్ని ఎప్పుడు కూడా గంట తరబడి 10-15 నిమిషాల్లోనే మాకు ఇంటర్వ్యూ ఇచ్చేసి మేము వచ్చేటువంటి పని చేయించేసి మాకు పంపాడు. సారు అంటే సారు మాకు ఇస్తున్నటువంటి సహకారాల వల్ల జిల్లాలో ఉన్నటువంటి మిగతా అంటే పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఎన్నో రకాల హిందూ యువతకు అండగా ఉంటారు. నేను ఈ సందర్భంగా సార్కు ధన్యవాదాలు తెలుపుతూ మా కార్యక్రమాలకు ఇలాగే మీ చేయుత ఉంటే మీ యొక్క సహకారంతో మేము ఇంకా ముందుకెళ్తామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ముగిస్తాను. అందరికీ నా యొక్క నమస్కారాలు. పెద్దలు సత్యనారాయణ గారు, గంగాధర్ గారు, సోదరి సుజాత గారు, తమ్ముడు లాంటి, అలాగే మీ అందరి మనుషులతో వస్తున్న సాయిబాబా, అలాగే నూతన కార్యవర్గం, ఈ యొక్క హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్జిఓ, చాలా వారికి నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే పెద్దలు చెప్పారు, సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముట్టుకోవస్తారు. ఈవెన్ బాడీస్ పడ్డప్పుడు మా పోలీస్ అధికారులు కూడా ఒక్కొక్కసారి ముట్టుకోవడానికి జరుగుతుంటారు. ఎవరినో తీసి ఆ బాడీలను షిఫ్ట్ చేయడం అలాంటివి చేస్తున్నారు. బట్ ఇక్కడ అసలు ఏమీ కులము, మతము, ఒక రక్త సంబంధం లేని సేవా సంస్థ. నేను కూడా స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా చూసినాం, వీళ్ళు కూడా వచ్చింటారు, సరే ఏమన్నా నా సైడ్ నుండి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అనుకున్నాను. ఎప్పుడైతే మీ యొక్క పనులు నేను చూస్తున్నాను, మీ యొక్క ఫీడ్బ్యాక్ చూస్తున్నాను, చూశాక నేను నా యొక్క మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎవరు కూడా సొంత ఆశలు అంటే ఏమన్నా వారి యొక్క సెల్ఫ్ పని ఉంటాయి, సెల్ఫ్ గెయిన్ అనేది ఉంటుంది. ఒక సంస్థ పెట్టిండు అంటే దాని వెనకాల బిహైండ్ ఏదో ఉంటుంది. సంస్థకి సెల్ఫ్ స్వార్థం అనేది అలాంటిది లేకుండా నిస్వార్థంగా చేస్తున్న సంస్థ అంటే ఏదంటే నేను చూసిన నా సర్వీస్లో 32 years కంప్లీట్ చేసుకున్నాను. ఈ సర్వీస్లో చూసింది ఇక్కడ నేను సాయిబాబా ఇంత యాక్టివ్గా ఉంటాడంటే ఎప్పుడు కూడా నాకు ఫోన్ చేస్తుంటాడు, మిడ్నైట్లో కూడా చేస్తాడు. ఒకసారి నేను బిజీ ఉన్నా కూడా కొన్ని సమయంలో కట్ చేస్తాను, పాపం మనుషులు నచ్చుకొని ఉంటారు. ఎందుకంటే మీకు తెలుసు కొన్ని సందర్భాల్లో నాకు వీడియో కాన్ఫరెన్స్ అయిపోతుంది, సెల్ కాన్ఫరెన్స్ అయిపోతుంది, అప్పుడు కూడా ఉంటుంది. కానీ బట్ ఐ రియాక్టెడ్, ఎందుకంటే నేను ఎప్పుడు ఆ గ్రూప్లో నన్ను యాడ్ చేశాడు, ఎప్పుడప్పుడు చూస్తుంటాను నేను. ఇట్ ఈస్ ద గ్రేట్ థింగ్ ఏదైతే మీరు చేస్తున్నారో. ఇంత పెద్ద మహానుభావుల ఫోటోలు పెట్టుకున్నారు, వారి యొక్క ఉనికిని తీసుకొని పోతున్నారు ముందుకు. అలాగే షీ ఈజ్ అ గ్రేట్ లేడీ. ఏమన్నా ప్రార్థించే చేతుల కంటే సేవ చేసే చేతులు కదా, ఆ యొక్క చేతులు కావాలన్నారు. ఇంకా గొప్ప మహానుభావుడు. ఒకనొక మీటింగ్లో తుంటరితనం అంటే వాళ్ళు కావాలని భగవద్గీతను కింద పెట్టి అన్ని మత గ్రంథాలు పైన పెట్టినా కూడా దానికి ఒక ఎట్లాంటి ఆన్సర్ ఇచ్చిందంటే అక్కడ ఉన్న సభికులందరూ షాక్ అయిపోయారు. అంటే మన మత గ్రంథం ఎన్ని కులాలు మతాలైనా మోయగలిగేంత కెపాసిటీ ఉన్నది. సో ఇలాంటి పుణ్యం తీసుకొని మీరు ముందుకెళ్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇంకా కమింగ్ ఫ్యూచర్లో కూడా మీరు ఇంకా సక్సెస్ కావాలని నా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. నా యొక్క ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ టు రిటైర్ ఇన్ 31st March. ఇది చూశాక నేను కూడా ఏదైనా అక్కడ పోయినాక వరంగల్ ఏమన్నా ఆర్గనైజ్ చేయాలనేది ఒకటి మనసులో పడుతున్నాను. తప్పనిసరిగా ముందుకు వెళ్దామని అనుకుంటున్నాను. మేము చూస్తున్నాం చాలా ఈవెన్ లునాటిక్ యాక్ట్ పెట్టాలి. పోలీస్ వాళ్ళు ఏం చేయాలంటే రోడ్ల పైన తిరిగే వాళ్ళని తీసుకొని పోయి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఐపీసీ సిఆర్టీసీ ప్రకారంగా ఐపీసీ సెక్షన్ ఒకటి పెట్టాలి. సిఆర్టీసీ ప్రకారంగా వారిని తీసుకెళ్ళి మేజిస్ట్రేట్ ముందులో పెట్టి లునాటిక్ యాక్ట్ అది పెట్టేసి మళ్ళీ వారిని హాస్పిటల్కి చేయించాలి. కానీ ఆ బాధ్యత మామూలు చేస్తారు. ఎందుకు మనకున్న విధులు ఇవే పనులు సరే ఎక్కువ అయిపోతున్నాయి, ఇది ఎక్కడ పెట్టుకుంటామని కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడినప్పుడు కొంతమంది అధికారులు అన్నారు, సార్ ఇప్పుడు మినిమం స్టాఫ్తో విధులు నిర్వహిస్తున్నాం, ఇలాంటి పనులు పెట్టుకుంటే కానిస్టేబుల్ టోటల్గా ఎస్ఐ కానిస్టేబుల్ దానికే డెడికేట్ కావాలి,
అని అన్న సందర్భాలు ఉన్నాయి. బట్ వేరే హిందూ సంస్థ దీనికి ఎలాంటి పరిధులు లేకుండా ఒక స్వచ్ఛమైన మనసుతో ఎవరైతే రోడ్ల పైన అనాథలాగా తిరుగుతున్న వాళ్ళని వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్కు అప్పగించడం ఇస్ ఎ గ్రేట్ థింగ్. ఐ రియల్లీ గో మై హెడ్. డెఫినెట్లీ మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి ఈ యొక్క కాన్సెప్ట్తోనే. పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ అందరూ దీంట్లో పెద్దలు చాలామంది ఉన్నారు, అందరూ కూడా సహకరిస్తున్నారు. వారి సహకారంతో అంటే మీరు ఒక్కరే కాదు, ఇట్స్ ఎ టీమ్ వర్క్. 5 ఏళ్ళు కలిస్తేనే అన్నం తినగలుగుతారు. దేవుడు సృష్టించింది 5 ఏళ్ళు అట్లనే. బహుశా 5 ఏళ్ళు సమానంగా తినలేకపోతుంది కావచ్చు. సో దేవుడు దేనికి ఇవ్వాల్సిన ప్రియారిటీ దానికి ఇచ్చాడు కాబట్టి అందరూ కలిసి మీరు ఈ యొక్క టీం అనేది ఎప్పుడు కూడా ఇంకా బలంగా ఇంకా ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటూ నేను పిలిచినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. గవర్నమెంట్ అంటేనే భయం ఉంటుంది, కానీ మా నిజామాబాద్కి జిల్లాకు సంబంధించి సిపి సార్ అంటే సౌమ్యులు. సార్ మాట్లాడేటువంటి మాట తీరు కానీ కార్యక్రమాలకి సార్ మాకు సపోర్ట్ కావాలి అన్నప్పుడు 8 పరిధిలోకి వస్తుంది, 8 టౌన్కి వస్తుంది, సార్ ఇమీడియట్లీ కాల్ చేయడం కానీ అలాంటి సందర్భాలు ఈరోజు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకు మా కార్యవర్గం అందరి పక్షాన, ఈ వేదిక పక్షాన అందరం కలిసి గట్టిగా చప్పట్లతో కార్యవర్గానికి ఒకసారి అభినందనలు తెలియజేయాలి. సో